గద్దెనెక్కినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అరాచకాలు పేద హరిజన గిరిజన దళిత వర్గాలపైన జరుగుతున్నటువంటి యొక్క దాడులతోని నిరసించినటువంటి తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్న సందర్భంలో మరి మొన్న జరిగినటువంటి లెక్చర్ల గిరిజనులపై దాడి మరి అల్లుడు అదేవిధంగా బామ్మర్ది అన్నదమ్ముల కోసం ఏదైతే ఫార్మా కంపెనీలు నిర్మిస్తున్నాడో దానికి బలవంతంగా భూములను పేద గిరిజనుల యొక్క భూములను లాక్కోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యొక్క గిరిజనులు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడడం చేత వారిని దౌర్జన్యంగా లాఠీ చార్జ్ వేయడము జైల్లో బంధించడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న అక్కడ ఉన్నటువంటి యొక్క గిరిజన రైతు మరి ఆయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఆయనను హాస్పిటల్కు తరలించే సందర్భంలో కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం వారిని బేడీలు వేసి ఒక దొంగలకు బేడీలు వేసినట్టుగా బేడీలు వేసి మరి రైతు నాయకుల్ని హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పాలన మరి ప్రజలు విసిగిపోయారు. తొందరలోనే కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏదైతే తెలంగాణ ప్రజల్ని హింసిస్తూ అకృతి పాలన సాగిస్తున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్కు సంబంధించిన తరఫున మేమందరం కూడా మరి రైతుల పక్షాన నిలబడుతూ వారి మీద జరిగినటువంటి గిరిజనుల మీద జరిగినటువంటి దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి యొక్క మెమోరాండంను మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విన్నతి పత్రం సమర్పించడం జరిగింది. తప్పకుండా బాబాసాహెబ్ యొక్క ఆశీర్వాదాలతోనే ఈ యొక్క రాజ్యాంగము అమలు జరుగుతుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.